మిథునం సహా ఈ 5 రాసులకు సూర్యదేవుని ప్రత్యేక అనుగ్రహం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధాదిత్య రాజయోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాసులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాసుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజున చంద్రుడు ధనస్సు నుంచి మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాసులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాదు ఈరోజు సూర్యుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో బుధుడితో కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరచనున్నాడు. మరోవైపు గురుడితో కలిసి ఇంద్రయోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ సమయంలో మిథునం సహా కొన్ని రాసుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. తొందరపడి ఏ పని చేయకూడదు, లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. మీ తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. చట్టపరమైన విషయంలో మీకు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా అవసరం, కానీ మీరు వారితో చాలా మర్యాదగా మాట్లాడితేనే మీరు దానిని పొందగలరు. కుటుంబ సంబంధాలను కొనసాగించడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. సూర్య భగవానుడికి ఉదయాన్నే నీటితో అర్ఘ్యం సమర్పించాలి. వృషభ రాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు కొంత విజయం సాధించడం వల్ల సంతోషంగా ఉంటారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు బదిలీ కారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. కొన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా మీరు ఓపికగా ఉండాలి. మీ బంధువుల వైపు నుండి ఎవరితోనూ మీరు వాదనకు దిగకూడదు, లేకుంటే గొడవ జరగవచ్చు. మీ కోరికలు నెరవేరడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. గణేష్ చాలీసా పఠించాలి. మిథున రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఆర్థిక మాంద్యం వల్ల ఇబ్బందులుంటే ఈరోజు మంచి వృద్ధిని చూస్తారు. దాని వల్ల మీరు సంతోషంగా ఉంటారు. మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా ఉంటారు. కుటుంబ సభ్యుడికి అవార్డు వస్తే మీరు సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పరీక్ష రాసి ఉంటే ఫలితాలు రావచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు ఏదైనా పని చేస్తే అది ఖచ్చితంగా పూర్తవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కర్కాటక రాశి వారిలో వ్యాపారవేత్తలకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఒక ప్రియమైన స్నేహితుడిని కలవచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు మంచి పేరు సంపాదిస్తారు. మీ పనులపై పూర్తి దృష్టి పెట్టాలి. అప్పుడే అవి పూర్తవుతాయి. అదృష్టం దృష్ట్యా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కోరికలు ఏవైనా నెరవేరుతాయి. కాబట్టి మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు వారి వ్యాపార భాగస్వామితో వివాదం ఉండొచ్చు. సూర్యదేవుని మంత్రాలను పఠించాలి. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కుటుంబంలో ఎవరైనా చెప్పిన దాని గురించి మీరు బాధపడొచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు పొందడం పట్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలోని తమ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరి ప్రభావానికి లోనవుతూ మీరు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. మీరు ఏదైనా పనిపై పూర్తి దృష్టి పెట్టాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. కుటుంబంలో ఏదైనా శుభ సంఘటన కారణంగా ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. వినాయకుడికి తొలి పూజలు చేయాలి. కన్య రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి, లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. భాగస్వామ్యంతో కొంత పని చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పిల్లల నుండి కొన్ని నిరాశపరిచే వార్తలు వినొచ్చు. ఇంట్లో బయట మీ బాధ్యతలను మీరు బాగా నిర్వర్తిస్తారు. ఈ కారణంగా ప్రజలు కూడా మీతో సంతోషంగా ఉంటారు. మీరు అందరినీ కలిసి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో లేదా దుకాణంలో ఏదైనా పని చేయడం ప్రారంభించొచ్చు. సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలి. తులా రాశి వారికి ఈరోజు కష్టంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో
సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మరోవైపు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే కొంత సమస్య ఉండొచ్చు. మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం వల్ల మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మీరు వాటి నుండి చాలా వరకు ఉపశమనం పొందే అవకాశం ఉంది. కానీ మీరు మీ పని వేగాన్ని కొనసాగించాలి. లేకుంటే వాటిలో అడ్డంకులు ఉండొచ్చు. ఉద్యోగంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా పని చేయడం ద్వారా అధికారుల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు. సూర్య మంత్రాలను పఠించాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు స్నేహితులతో పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. మీరు కొన్ని సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. మీరు మీతో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతారు. మీరు కుటుంబ సభ్యుడితో వాదనకు దిగితే అది మీకు హానికరంగా మారుతుంది. పెద్దల మాటలు వినడం, అర్థం చేసుకోవడం మీకు మంచిది. మీరు స్నేహితులతో వినోద కార్యక్రమంలో కూడా పాల్గొనొచ్చు. వ్యాపారవేత్తలు లాభ ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహించాలి. లేకుంటే అవి చేయి దాటిపోవచ్చు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ధనస్సు రాశి వారికి ఈరోజు విద్య, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. సాంస్కృతిక ఆనంద సాధనాలు పెరగడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సమన్వయాన్ని కొనసాగించడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే మీరు దానిని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి. దానిని రేపటికి వాయిదా వేయకండి. లేకుంటే అధికారులు మీపై కోపంగా ఉండొచ్చు. ఈరోజు సీనియర్ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనాత్మకంగా ఉండాలి. సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలి. మకర రాశి వారు ఈరోజు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే మీరు ఓపికగా ఉండి వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. వ్యాపారవేత్తలు ఒక యాత్రకు వెళ్ళొచ్చు. ఇది వారికి మంచి లాభాలను ఆర్జించడానికి కూడా సహాయపడుతుంది. మీరు పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు. లేకుంటే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. మీరు సృజనాత్మక పనిపై కూడా పూర్తి ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ సామర్థ్యానికి అనుగుణంగా పని లభించడం వల్ల సంతోషంగా ఉంటారు. సూర్యదేవుడికి రాగి పాత్రలో నీటితో అర్ఘ్యం సమర్పించాలి. కుంభరాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మీరు సోదరభావాన్ని కూడా పెంపొందిస్తారు. ఈరోజు మీ పూర్వీకుల వ్యాపారంలో కొత్తగా ఏదైనా ప్రారంభించొచ్చు. మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. విద్యార్థులు విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి ఉపాధ్యాయులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆదిత్య పారాయణం చేయాలి. మీన రాశి వారు ఈరోజు ఆనందంగా గడుపుతారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త వినొచ్చు. కానీ మీ ఖర్చులను బడ్జెట్లో పెట్టుకోవడం మంచిది. మీ పిల్లలకు విలువలు, సంప్రదాయాలను కూడా నేర్పుతారు. విదేశాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యుడి నుండి మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీ బాధ్యతలను పూర్తిగా నెరవేరుస్తారు. అందరినీ కలిసి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలొస్తాయి. సూర్యదేవుని మంత్రాలను పఠించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.